ఏలూరు జిల్లా చింతలపూడి మండలం లింగగూడెం రెవెన్యూ పరిధిలో గల మేడలప్ప గూడెం, గురుపట్లగూడెం, సిపిరెడ్డి నగర్, లింగగూడెం గ్రామాల్లోని 107 ఎకరాల దెయ్యాల భూమి రెవెన్యూ రికార్డులు అయి ఉన్నాయి. 1990 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకత్వంలో ఈ 4 గ్రామాల ప్రజలు సాగు చేసుకుంటూ ఆ స్థలాల్లోనే గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఈ సాగు చేసుకుంటూ జీవిస్తున్న ప్రజలకు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ భూములకు సంబంధించిన పట్టాలు గాని, సాగు హక్కులు గాని, ప్రభుత్వ పథకాలు గాని ప్రజలకు వర్తించడం లేదు. అయినా ఆ భూములను కాపాడుకుంటూ చిన్న చిన్న పంటలు వేసుకుని అక్కడే జీవిస్తున్నారు. ఈ భూములను అమ్మడం కోసం ఈ మధ్య కాలంలో కొంతమంది దళారులు, భూస్వాములు ఆ భూముల మీద కన్నుబడి కబ్జాదారులు పేద ప్రజలకు మాయమాటలు చెప్పి రెవెన్యూ రికార్డును పరిశీలించకుండా గయ్యాల భూమిని కొనాలని చూడటం దుర్మార్గమైన చర్యగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అలాంటి కుట్రలను అడ్డుకుందని, అక్కడ నివసిస్తున్న పేద ప్రజలకు పూర్తి హక్కులు రావాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అండగా ఉంటుందని డిమాండ్ చేస్తున్నాం. పట్టాలు అందాలని, సాగు హక్కులు కల్పించాలని, సాగు బోర్లు కూడా ప్రభుత్వాలు వేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు 107 ఎకరాల భూమి మీద కొంతమంది దళారులు, భూస్వాములు, పెత్తందారులు, పాలకవర్గ పార్టీలు ఆదివాసుల్ని అడ్డుపెట్టి, నాయకపల్లులను అడ్డుపెట్టి భూములు అమ్మాలనే యొక్క కుట్రలను కొనసాగిస్తున్నారు. ఇవి తక్షణంగా వెనక్కి తీసుకోవాలి. పేద ప్రజలకు, కూడుగుడ్డ లేని ప్రజలకు, 40 సంవత్సరాలు జీవిస్తున్న ప్రజలకు మేము పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసి పోరాటం చేసి సాధించిన భూముల్ని కబ్జాదారులు అమ్ముకోవాలని చూడడము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణంగా అది మార్చుకోవాలి, వెనక్కి తీసుకోవాలని రెవెన్యూ శాఖ వాళ్ళు కూడా తక్షణంగా ఈ భూముల మీద సర్వే చేసి సాగు చేస్తున్న ప్రజలందరికీ పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి భూములు అమ్మడం కానీ కొనడం కానీ ఎవరు చేయకూడదు. అది ఒకవేళ అట్టడి చేస్తే తిరిగి మేము రైతు కూలీ సంఘం ద్వారా ఉద్యమం కొనసాగిస్తామని, తీవ్రం చేస్తామని కూడా మేము హెచ్చరించదలుచుకున్నాం.